ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చి 45 రోజులైంది. ఈలోపే అనేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఆ శాఖలకు సంబంధించి నూతన ఉత్తేజాన్ని అయితే ఇచ్చే రూపంలో చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇవ్వడాన్ని అయితే ప్రకటించారు. అంతేకాకుండా కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు వర్తింపిస్తున్నారు. దీంట్లో 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇల్లు అలా, అంతేకాకుండా ఇళ్ల స్థలం లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సొంత స్థలంలో గృహ నిర్మాణానికి అనుమతిస్తారు. దానికి సంబంధించి సొంత స్థలం, మన దగ్గర స్థలం ఉంటే కనుక 4 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా అందించే అవకాశం ఈసారి ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాకుండా జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి కూడా చేపడతామని చెప్పి గవర్నమెంటే చెప్పింది గతంలో. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా జర్నలిస్టులకు సంబంధించి అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అనేక జిల్లాలకు సంబంధించి కూడా పెడుతున్నారు, మళ్ళీ ఆపేస్తున్నారు. ఇదో మీకు ఇంకా ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఆ టైంలో మాత్రం మీకు ముందు కట్టేస్తాం, ఇది చేసేస్తాం, మీకు ఇంకా అద్భుతాలు చేసేస్తాం అని చెప్పి జర్నలిస్టుల కోసం చెప్తున్నారు. కానీ పట్టించుకునే ఆదరైతే లేడు. కానీ ఈసారైనా సరే జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారా, చేయరా? ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా సరే, ఇంకొకరైనా సరే, మరి ఈసారి జర్నలిస్టులు పట్టించుకుంటారా లేదా, దాని మీద ఏం చేస్తారనేది ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి. మాటల్లో అయితే చెప్పారు, దీన్ని డాక్యుమెంట్ రూపంలో వచ్చేటప్పుడు, దీన్ని కార్యరూపం దాల్చేది ఎప్పుడు అనేది కూడా చూడాలి. అలాగే లబ్ధిదారుల ఎంపికపై సర్వే కూడా చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. సరసమైన ధరలకే ఇళ్ల నిర్మాణం కూడా చేయాలి అని చెప్పారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక పథకాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, పేదవాడు కావచ్చు, వీళ్ళకి ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతా వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఏదో ఒక స్థలం ఇస్తారు, దాన్ని కొంచెం నిర్మాణం చేసుకుందామని, లేదంటే వాళ్ళు కట్టిస్తారనో, సొంత ఇల్లు వస్తుందని ఆశపడే వాళ్ళకి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో చెరువుల్లోనూ, పొలాల్లోనూ, లేదంటే శ్మశాన వాటికల దగ్గర, లేదంటే నదుల్లోనూ ఇంకొక చోట ఇచ్చిన పరిస్థితి చూసాం. సరే, అవి వదిలేసినా సరే, ఇప్పుడైనా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే, ఇక్కడ ప్రభుత్వం తలాలు ఇస్తుంది, ఎంతమందికి ఇస్తుంది, ఎన్ని లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తుంది అనేది కూడా చూడాలి. దీనికి చాలా మంది ఆశలు అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా పేదవారు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, లేదంటే ఒక స్థలం కొనుక్కున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కలగా ఉంటుంది. అలాంటి దానికి ఈసారి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 లక్షలు సరిపోవు, డెఫినెట్ గా ఇంకా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇసుక రేట్లు తగ్గినా కానీ, ఐరన్ కానీ, సిమెంట్ కానీ ఇవి కూడా తగ్గాల్సి ఉంది. సో దానికి సంబంధించి కూడా నిర్ణయం ఎలాంటి తీసుకుంటారు. అలాగే పెండింగ్ బిల్లులకు సంబంధించిన విడుదల కూడా చేయాలి. గతంలో 2014 నుంచి 2019 మధ్య ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రైతులకు, ఇందాక కూడా మనం ఒక వీడియోలో చేసాం, రైతులకు రాజముద్ర ఇచ్చిన దానికి పట్టదారు పుస్తకం మీద చాలా క్లియర్ గా అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకుని ఆ సర్వే రాళ్ల పైన కూడా ఆయన ఫోటోలు వేసుకుని మరీ పెట్టుకున్నాడు. దాన్ని తీసేసి ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంది. అలాగే లోపల అవసరమైతే లబ్ధిదారుడి ఫోటో పెట్టుకోవచ్చు, అంతకు మించి ఇంకోటి లేదు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు, లేదా ఇంకా ఎవరు వస్తే వాళ్ళు పెట్టుకోవడానికి ఇది వాళ్ళ సొంత స్థలం, వాళ్ళ కష్టపడి సంపాదించింది, లేదంటే వారసత్వంగా వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తి మీద వీళ్ళ ఫోటోలు ఏంటి, అధికారంలో ఏ పార్టీ అధికారానికి వస్తే వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఏంటి అనేది కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అలాగే చాలా మంది భయభ్రాంతులకు గురి చేసిన మాట కూడా మనందరికీ తెలుసు, ల్యాండ్ యాక్ట్ గురించి. సో అవన్నీ కూడా ఈసారి కంప్లీట్ గా మారిపోయాయి. ఈ పాస్బుక్ లో గురించి కూడా మరొకసారి చెప్తాను. ఈ పాస్బుక్ లో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మన మొబైల్ నుంచి స్కాన్ చేస్తే ఆ మొబైల్లో చాలా క్లియర్ గా వాళ్ళ భూమికి సంబంధించి, వాళ్ళ పట్టాకి సంబంధించి క్లియర్ గా అన్ని కూడా డాక్యుమెంట్స్ అనేది కనిపిస్తాయి ఆన్లైన్ లో. అంతేకాకుండా వాళ్ళ స్థలం ఎక్కడుందనేది కూడా గూగుల్ మ్యాప్ వాళ్ళ స్థలం వరకు తీసుకువెళ్ళడానికి కూడా చూపిస్తుందని చెప్పి చాలా ఒక డిజిటలైజేషన్ తో దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఇకపోతే ఇంటి నిర్మాణానికి కూడా 4 లక్షలు, అలాగే కొత్త వారికి కూడా ఇళ్ళ 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇస్తామని చెప్పింది. దీని మీద నిజంగా మరి ఎప్పటి వరకు ముందుకు తీసుకెళ్తారో, ఈ 5 ఏళ్ల పాటు చాలా మంది పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. మరి ఈసారైనా సరే దాని నిర్మాణం, ఇలా స్థలాలు ఇచ్చి నిర్మాణం చేసి వాళ్ళకి ఇస్తారా అనేది, ఎంత త్వరగా ఇస్తారా అనేది కూడా చాలా మంది ఆశగా పెట్టుకున్నారు. దాన్ని కూడా ఈసారి నెరవేరిస్తే మంచిదని చెప్పి చాలా ఫాస్ట్ గా ఈ గవర్నమెంట్ అయితే చేస్తుంది. మరి ఇంకా ఫాస్ట్ గా చేసి వాళ్ళకి అందజేస్తే మాత్రం బాగుంటుంది.